లక్ష్యం స్వచ్ఛంగా ఉంది, ఆశయం ఆదర్శంగా ఉంది, ఆచరణ మాత్రం సవ్యంగా లేక వ్యర్థాల సమస్యగానే ములుగుతోంది. ఢిల్లీలో పర్యావరణ హిత సామాజికవేత్త డాక్టర్ రూబీ మఖీజా ఈ సమస్యకు ప్రయోగాత్మక పరిష్కారం సూచించారు. వ్యర్థాలను ఆర్థిక వనరులుగాను మలిచారు. హస్తినా నగరపాలక సంస్థ కోసం ఆదర్శ నమూనాను సృష్టించారు. వృత్తిరీత్యా నేను డాక్టర్ను. పారిశుద్ధ్య నిర్వహణ సవ్యంగా లేకపోతే ఏం జరుగుతుందో అవగాహన ఉంది. అధ్వాన్న పారిశుద్ధ్య నిర్వహణ అనేక వ్యాధులకు కారణమవుతుంది. వ్యర్థాల నిర్వహణ లోపాలతో అనర్థాలున్నాయి. ఉత్పాదకత తగ్గిపోతుంది. మనుషుల పని గంటలు పెరుగుతాయి. పనిభారం పెరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ రంగంపై ఎంతో ప్రభావం చూపుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, పద్ధతిగా తడి, పొడి చెత్త విభజన లాంటి చిన్న చిన్న పనులతో పరిస్థితిని చక్కదిద్దవచ్చని నా దృఢాభిప్రాయం. Very strongly for this pilot project in our colony. We went door to door. మేము మా కాలనీలో ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టును ప్రారంభించాం. చెత్తను సేకరించే వారు సహా ప్రతి ఒక్కరికి వ్యర్థాల విభజనపై ఇంటింటికి వెళ్లి శిక్షణ ఇచ్చాం. కొన్ని నెలల్లోనే మా కాలనీలో 100% వ్యర్థ విభజన చేశాం. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో సేంద్రియ ఎరువు తయారీతో పరిష్కారం సూచించాం. మా నవజీవన్ విహార్ కాలనీలో వంటింటి వ్యర్థాలన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. గత ఏడాది మేము ఇలా 6 లక్షల కిలోగ్రాముల వ్యర్థాలను భూమిలో కలవకుండా కాపాడాం. We've saved close to 6 lakh kilograms of waste going to the land. Literal sense means an alternative. వికల్ప అంటే ప్రత్యామ్నాయం లేదా ఆప్షన్. ఈ ప్రాజెక్టు కింద మేము 50 దుకాణాలను ఎంచుకున్నాం. వాటిల్లో నూలు సంచులు ఉంచాం. దుకాణదారులకు విజ్ఞప్తి చేశాం. ఒక్కో సంచి 20 రూపాయలకు ఇవ్వవచ్చని చెప్పాం. అప్పుడు వినియోగదారుడు నేను ఈ బ్యాగ్ ఎందుకు కొనాలని వాదించవచ్చు, కొనకపోవచ్చు. అలాంటి వారి కోసం బదులు ఇచ్చే కార్యక్రమం. అలాంటి వారు 20 రూపాయల ధరావతు చెల్లించి బ్యాగ్ తీసుకెళ్లవచ్చు. తిరిగి తెచ్చిచ్చి ధరావతు సొమ్ము వెనక్కి తీసుకోవచ్చు. దీని అర్థం సంచిని బదులు తీసుకున్నట్లన్నమాట. It was borrowing a bag. ये कोशिश करती हूँ कि मेरी कॉलोनी में फूड वेस्ट ना हो. మా కాలనీలో ఇప్పుడు ఆహార వృధా అనేదే లేదు. ఆహార వ్యర్థాలన్నీ సేంద్రియ ఎరువుగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఢిల్లీ నగరపాలక సంస్థ ఆహార వ్యర్థాల నిర్వహణపై మాకు అవగాహన కల్పించింది. అప్పుడు వారితో అసలు ఆహార వ్యర్థాలనేవే ఉండరాదన్నది మా కల అని అధికారులతో చెప్పాం. వారు మాకు మద్దతు పలికారు. మా కాలనీలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు హామీ ఇచ్చారు. तो उन्होंने भी हमें काफ़ी सपोर्ट किया और वो लोग भी हमारी कॉलोनी में रेगुलर बेसिस पे अवेयरनेस फैलाने के लिए आने लगे. డాక్టర్ जनरेशन फॉर आवर चिल्ड्रन, फॉर आवर ग्रैंडचिल्ड्रन. మనం మన భావితరాలకు, పిల్లలకు, మనవళ్లకు ఏం మిగుల్చుతున్నాం? ఒక బిడ్డకు సుస్థి చేస్తే ఇంటిల్లిపాది తల్లడిల్లుతారు. కోలుకునే వరకు అందరూ ఆ బిడ్డ చుట్టూనే ఉంటారు. కానీ ఒక్కసారి ఆలోచన చేయండి, మనమిప్పుడు అలాంటి పిల్లల కోసం ఏమి మిగిల్చాం? వారిని మురికి వాతావరణంలోనే ఉంచుతున్నాం. అందువల్ల పచ్చదనం, పరిశుభ్రత కోసం మనవంతు కృషి చేద్దాం. To do our bit to make this environment cleaner and greener.